హలో ఎవ్రీవాన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు కైవల్య చలగంల యూట్యూబ్ ఛానల్. చాలా రోజులు అవుతుంది ఇలా ఫేస్ టు ఫేస్ మీతో మాట్లాడి. మధ్య మధ్యలో వ్లాగ్స్ తీస్తున్నాను, కానీ ఇలా డైరెక్ట్గా కెమెరా ముందుకు వచ్చి మీతో మాట్లాడటం చాలా రోజులే అవుతుంది. సో అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో మీకు నా 30 days ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎక్స్పీరియన్స్, రిజల్ట్స్ అండ్ నేను ఫాస్టింగ్ విండో ఎలా చేశాను, ఫాస్టింగ్ విండోలో నేను తీసుకున్న ఫుడ్ ఏంటి అండ్ నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అంతా ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేస్తున్నాను అనమాట. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఆర్ వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేద్దాము అని అనుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అండ్ హెల్ప్ఫుల్గా ఉంటుంది అని అనుకుంటున్నాను. ఎందుకంటే 30 days నేను ఫాస్టింగ్ చేసినప్పుడు నేను ఎంత వెయిట్ లాస్ అయ్యాను మీకు తెలిస్తే కనుక డెఫినెట్లీ మీ అందరికి కూడా ఒక బూస్టప్ లాగా ఉంటుంది, హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇంకేందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటూ అవర్ వీడియో. నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేయడానికి మెయిన్ రీజన్, ఆఫ్టర్ డెలివరీ నేను ఉండాల్సిన వెయిట్ కంటే 15 to 20 kgs ఎక్సెస్లో ఉన్నానమాట. డెఫినెట్లీ ఇప్పుడు కైవల్య నా దగ్గర లేదు, అమ్మ వాళ్ళ దగ్గర ఉంది. నాకు ఇదే బెస్ట్ టైం అనిపించింది నా హెల్త్ మీద, నా బాడీ మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి. సో అందుకనే నేను వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను అనమాట. ఏదైతే ఆ 15 to 20 ఎక్సెస్ ఉందో అది కట్ అయిపోయి నేను నార్మల్ వెయిట్కి రావాలి. బిఫోర్ డెలివరీ ఎంత వెయిట్లో ఉన్నానో అంత వెయిట్కి రావాలనేది నా టార్గెట్ అనమాట ఇప్పుడు. సో అందుకే వెయిట్ లాస్ జర్నీని స్టార్ట్ చేశాను. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చూస్ చేసుకోవడానికి 2 మెయిన్ రీజన్స్ ఉన్నాయండి. నెంబర్ 1 వచ్చేసి నాకున్న వన్ ఆఫ్ ద బ్యాడ్ హ్యాబిట్ని అవాయిడ్ చేయడానికి. సో ఏంటి అంటే నా షిఫ్ట్ టైమింగ్స్ 11కి అట్లా అయిపోతుంది. సో నా వర్క్ 11కి అట్లా అయిపోయి నేను పడుకునేసరికి ఈజీగా 12-12:30 అవుతుంది అనమాట. ఈ టైంలో ఏంటి అంటే నేను పడుకునేటప్పుడు ఆకలేస్తున్నట్టు అనిపిస్తుంది. సో డెఫినెట్గా నేను వెళ్ళి ఏదో ఒకటి తినేసి పడుకుంటాను అనమాట. ఆ లేట్ నైట్ తింటాము, మిడ్ నైట్ క్రేవింగ్స్ ఏదైతే ఉన్నదో నేను చాలాసార్లు అవాయిడ్ చేయడానికి ట్రై చేశాను, బట్ అది నాకు కుదరలేదు. అట్లీస్ట్ ఈ ఫాస్టింగ్ వల్ల నేను నాకున్న ఈ బ్యాడ్ హ్యాబిట్ని ఓవర్కమ్ చేయగలుగుతానా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఫాస్టింగ్ చూస్ చేసుకున్నాను. అండ్ నెంబర్ 2 వచ్చేసి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఏంటంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ కంటే కూడా టైం రిస్ట్రిక్షన్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. లైక్ ఇప్పుడు వేరే సపరేట్ డైట్స్ అంటే ఎలా ఉంటుందంటే ఈ ఫుడ్డే తినాలి, ఆ ఫుడ్ తినకూడదు అని చెప్పి ఒక మెన్షన్ చేస్తారనమాట డైట్ చేసేటట్టయితే. బట్ ఫాస్టింగ్లో ఏంటంటే నువ్వు ఏ ఫుడ్ అయినా తిను, అది పర్టికులర్ ఈటింగ్ విండో, నీ టైం విండో ఏదైతే ఉంటుందో అప్పుడే తిను. ఫాస్టింగ్ విండోలో అసలు ఏమీ తినకూడదు. సో దీనివల్ల ఏంటి అంటే నేను తినాలనుకున్నవి ఏదైనా కానీ అది నా ఈటింగ్ విండోలో తినేస్తాను. లైక్ నాకు ఐస్ క్రీమ్ తినాలన్నా, షుగర్స్ తినాలన్నా, స్వీట్స్ తినాలన్నా, బిర్యానీ తినాలన్నా, ఏది తినాలన్నా కానీ నేను నా ఫుడ్ని రిస్ట్రిక్ట్ చేసుకోను. ఆ ఫుడ్ తీసుకుంటాను, బట్ నేను ఏదైతే టైంలో తినాలో ఆ టైంలోనే తింటాను అనమాట. సో సెకండ్ రీజన్ అయితే ఇదనమాట. టైం రిస్ట్రిక్షన్ ఉంటుంది, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఉండవు. నేను చాలా ఫుడీని. సో ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటే నాకు చాలా చాలా కష్టము. ఒకనొక టైంలో నాకు బాగా తినాలనిపిస్తే నా డైట్ బ్రేక్ చేసేసి తినేస్తాను అనమాట. సో అప్పుడు నాకు డైట్ పోయిందే అయ్యో అని చెప్పేసి ఫీల్ అవ్వాలి. సో ఆ ఫీలింగ్ ఏం లేకుండా ఫాస్టింగ్లో ఏంటంటే నేను ఏ తినాలనుకుంటే అది తినేయచ్చు, బట్ ఓన్లీ ఈటింగ్ విండోలో తినొచ్చు. సో ఈ 2 మెయిన్ రీజన్స్ నాకు ఉన్న బ్యాడ్ హ్యాబిట్, లేట్ నైట్స్ తింటాం, మిడ్ నైట్ క్రేవింగ్స్, ఇది ఓవర్కమ్ చేయడానికి 1 రీజన్ అయితే, సెకండ్ రీజన్ వచ్చేసి నో ఫుడ్ రిస్ట్రిక్షన్స్, ఓన్లీ టైం రిస్ట్రిక్టెడ్ ఫుడ్ అనమాట. సో ఇప్పుడు నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ డీటెయిల్స్లోకి వస్తే నేను 16:8 విండోని ఫాలో అయ్యాను అనమాట. 16 hours ఫాస్టింగ్ ఉంటే 8 hours ఈటింగ్ విండో అనమాట, ఓవరాల్ 24 hours. సో నా బ్రేక్ఫాస్ట్ 10 AM తీసుకుంటాను, అది నా ఫాస్టింగ్ ఫస్ట్ మీల్ అనమాట. అండ్ నా డిన్నర్ వచ్చేసి 6 PM క్లోజ్ అయిపోద్ది. సో అది నా లాస్ట్ మీల్ అనమాట డేకి. సో 10 AM నుంచి 6 PM నా 8 hours ఈటింగ్ విండో అనమాట. ఈ పర్టికులర్ 8 hours నేను ఏదైనా కానీ తినొచ్చు, ఇట్స్ అప్ టు మీ. ఎక్కువ వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే కనుక కొంచెం క్యాలరీ డెఫిషియెంట్ తింటే బెటర్. నాకైతే 1800 calories అవసరము కంటిన్యూగా అదే వెయిట్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేయడానికి. బట్ వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే డెఫినెట్గా క్యాలరీ డెఫిషియెంట్లో తింటే చాలా మంచిది అనమాట. వెయిట్ లాస్ వెంటనే తెలుస్తుంది. సో నేను నాకు 1800 calories కావాలి అనుకుంటే నేను 1200 to 1500 calories ఫుడ్ తీసుకునేదాన్ని అనమాట డేకి. ఒక 300 to 500 క్యాలరీ డెఫిషియెంట్లోనే ఉండేదాన్ని. సో దట్ మనకి కావాల్సిన ఎక్స్ట్రా క్యాలరీస్ అన్నీ మన బాడీలో ఉన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అది యూస్ చేసుకుంటుంది అనమాట మిగిలిన క్యాలరీస్ కింద. సో ఇంకా నా ఫుడ్ విషయానికి వస్తే నేను బ్రేక్ఫాస్ట్కి ఏం తిన్నాను, లంచ్కి ఏం తిన్నాను, డిన్నర్కి ఏం తిన్నాను, ఈ డీటెయిల్స్లోకి వచ్చేస్తే కనుక బ్రేక్ఫాస్ట్లో మోస్ట్లీ నాకు జ్యూసెస్, స్మూతీస్ అండ్ నట్స్ అనమాట. ఇవి నేను ఎక్కువ ప్రిఫర్ చేశాను బ్రేక్ఫాస్ట్లో. నేను ఎక్కువ చూస్ చేసుకుని కూడా ఏబీసీ జ్యూస్. ఇది చాలా వరకు ఆల్మోస్ట్ 30 daysలో
15 days వరకు నేను ఏబీసీ జ్యూసే తాగాను. ఇఫ్ నాట్ ఏబీసీ జ్యూస్, పపాయ జ్యూస్ అండ్ మ్యాంగో జ్యూస్ సీజనల్ కాబట్టి ఇప్పుడు మ్యాంగో జ్యూస్ ట్రై చేశాను. అండ్ స్మూతీస్లో వచ్చేసరికి బనానా ఓట్ స్మూతీ. సో ఓన్లీ ఈ 4 అనమాట నా బ్రేక్ఫాస్ట్లో. ఈ 4 జ్యూసెస్ ఆర్ స్మూతీస్లో ఏదో ఒకటి. అండ్ దెన్ వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ మ్యాండేటరీగా ఉన్నాయన్నమాట. అండ్ సో ఇదంతా బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ కమింగ్ టు ది లంచ్, నేను లంచ్లో 150 grams ఆఫ్ రైస్ తీసుకున్నాను. అండ్ నేను లంచ్లో తీసుకున్నదైతే వైట్ రైసే తీసుకున్నాను. చపాతీస్ వీటికి ఏమి కన్వర్ట్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలి అంటే ఇంతకుముందు మేము ఎక్కువ చపాతీస్ తినేవాళ్ళం, బట్ ఈ ఫాస్టింగ్ ప్రాసెస్లో నేను రైస్నే తిన్నాను అనమాట. బట్ 150 grams ఆఫ్ రైసే తిన్నాను. దానికి డబల్ క్వాంటిటీలో నేను కర్రీ తీసుకునేదాన్ని. లైక్ 150 grams ఆఫ్ రైస్ అంటే 300 grams ఆఫ్ కర్రీ. వాటితో పాటు ఎగ్స్ అనమాట ప్రోటీన్ కోసము. 1 full egg అండ్ 2 egg whites ఆర్ 1 full egg with 1 egg white, అలా డిపెండ్స్ ఆన్ నేను చేసిన వర్కౌట్స్ని బట్టి ఆ రోజు ప్రోటీన్ కోసం నేను ఎగ్స్ అలా తీసుకునేదాన్ని. అండ్ సలాడ్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకునేదాన్ని అనమాట నా లంచ్లో. సో సలాడ్ చాలా చాలా మంచి ఫుడ్ అనమాట, మంచి ఫైబర్ కంటెంట్ అనమాట. సలాడ్స్ వల్ల ఏంటంటే మనకి డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుంది, కాన్స్టిపేషన్ రాదు. మనకి ఇప్పటి వరకు అలవాటైన ప్రాసెస్ నుంచి మనం ఇప్పుడు ఫాస్టింగ్లోకి వచ్చేసాము అంటే డెఫినెట్లీ కాన్స్టిపేషన్ ఇష్యూస్ కొంతమందికి ఉంటాయి అనమాట. సో ఆ ఇష్యూస్ లేకుండా ఉండడానికి మనకి ఫైబర్ చాలా చాలా ఇంపార్టెంట్. నేనైతే ఎవ్రీ లంచ్లో ఫైబర్ ఇంక్లూడ్ చేసుకునేదాన్ని సలాడ్స్ లాగా. ఇన్ఫ్యాక్ట్ మీరు లంచ్ అండ్ డిన్నర్లో కూడా ఎవ్రీ మీల్లో సలాడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే చాలా చాలా మంచిది. బట్ నేను మోస్ట్లీ లంచ్లోనే ఇంక్లూడ్ చేసుకున్నాను. డిన్నర్స్లో సలాడ్స్ ఏమి ఇంక్లూడ్ చేసుకున్నాను. అట్లీస్ట్ డేకి 1 time అన్నా కానీ సలాడ్స్ మ్యాండేటరీగా తినండి. సో ఇదనమాట నా లంచ్ ప్లేట్. 150 grams ఆఫ్ రైస్ ఉంటే దానికి డబల్ క్వాంటిటీలో కర్రీ ఉంటుంది, ఎగ్స్ ఉంటాయి, అండ్ ఆబ్వియస్లీ సలాడ్స్ ఉంటుంది అనమాట. కమింగ్ టు ది స్నాక్స్, ఇంతకుముందు నేను ఒక ఫ్రూట్ బౌల్ తినేదాన్ని అనమాట. మల్టిపుల్ కలర్స్లో ఉండేది. బట్ ఈ ఫాస్టింగ్ విండోలో ఏం చేశానంటే ఓన్లీ సింగిల్ ఫ్రూట్, ఏదర్ మ్యాంగో, గువా ఆర్ కుకుంబర్, ఏదో ఒక్కటి తీసుకునేదాన్ని. అలా మిక్స్డ్లో అయితే తీసుకునేదాన్ని కాదు. ఇంతకుముందు చాలా ఫ్రూట్ బౌల్ కలర్ఫుల్గా ఉండేది. బట్ ఏంటి అంటే నేను 4కి స్నాక్స్ అలా తీసుకుంటాను, 6కి మళ్ళీ నేను నా డిన్నర్ కంప్లీట్ చేయాలి కాబట్టి. ఇంతకు ముందులాగా నేను ఫ్రూట్స్ ఎక్కువ తింటే ఏంటంటే నాకు 6కి నా లాస్ట్ మీల్కి ఎక్కువ ఆకలి అనిపించేది. సో అందుకనే నేను ఫ్రూట్స్ క్వాంటిటీ తగ్గించేసాను. నా స్నాక్స్లో ఫ్రూట్స్ క్వాంటిటీ తగ్గించేసి ఒక మినిమల్గా పెట్టుకున్నాను అనమాట. సో కమింగ్ టు ది డిన్నర్, నేను డిన్నర్లో అయితే టిఫిన్సే ప్రిఫర్ చేశాను. అందులో కూడా దోశలు ఎక్కువ ప్రిఫర్ చేశాను అనమాట. లైక్ రాగి దోశ, జొన్న దోశ, మిల్లెట్ దోశ అండ్ నార్మల్ దోశ, పెసర్ దోశ. సో ఇలా ఎక్కువ దోశలే ప్రిఫర్ చేశాను. ఆల్మోస్ట్ ఈ 30 days ఫాస్టింగ్లో నేను 20 days వరకు డిన్నర్కి దోశలే తిన్నాను. 2 దోశలు తిన్నాను విత్ పల్లి చట్నీ ఆర్ అల్లం చట్నీ ఇలా. ఇఫ్ ఇన్ కేస్ దోశ కాకపోతే ఎనీ అదర్ టిఫిన్స్ లైక్ ఇడ్లీ, పోహా, సమ్ లైక్ దట్. సో ఎక్కువ టిఫిన్సే ప్రిఫర్ చేశాను. చపాతీ కూడా ఒక్కోసారి చపాతీ కూడా తిన్నాను డిన్నర్లో. సో అలా నా ఓవరాల్ బ్రేక్ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకు ఆల్మోస్ట్ ఇదంతా కూడా 1300 to 1500 క్యాలరీస్లోనే ఉండేలాగా చూసుకునేదాన్ని అనమాట. ప్రతిరోజు రైస్ కాకపోయినా కానీ వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ ఇలా ఆఫ్టర్నూన్ లంచ్కి నాన్ వెజ్ ఆర్ వెజ్ సలాడ్స్ తీసుకునేదాన్ని అనమాట. కంప్లీట్ సలాడ్ విత్ ప్రోటీన్ కంటెంట్ అనమాట. ఇది కూడా చాలా చాలా బెస్ట్ ఆప్షన్. సో ఇప్పటి వరకు నేను ఫుడ్ గురించి చెప్పాను, ఎలా తిన్నాను, ఏం తిన్నాను అనేది. అండ్ ఇప్పుడు వర్కౌట్స్ గురించి చెప్తున్నాను అనమాట. మనకి వెయిట్ లాస్ అవ్వడానికి ఫుడ్ ఎంత ఇంపార్టెంటో వర్కౌట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. డైట్తో పాటు ఒక పర్టికులర్ ఫుడ్ ఫార్మాట్తో పాటు మనం వర్కౌట్స్ కూడా చేస్తే వెయిట్ లాస్ తగ్గడం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది అనమాట. సో అందుకనే నేను ఇంతకుముందు జిమ్కి వెళ్ళడానికి చాలా బద్దకిచ్చేదాన్ని. బట్ ఈ ఫాస్టింగ్ పీరియడ్లో మాత్రం నేను జిమ్కి డైలీ వెళ్ళడానికి ట్రై చేశాను. అట్లీస్ట్ వీక్కి 5 days మినిమం జిమ్కి వెళ్ళాను. అండ్ వెళ్ళిన ప్రతిసారి మినిమం 1.5 hour, మ్యాక్సిమం 2 hours జిమ్లో టైం స్పెండ్ చేసేదాన్ని. 45 minutes నేను కార్డియో చేసేదాన్ని. అండ్ నెక్స్ట్ 45 minutes స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. కార్డియో మాత్రం పర్సనలీ నేనే చేసుకునేదాన్ని 45 minutes. అండ్ నెక్స్ట్ 45 minutes రమేష్ చేతిలో పెట్టేస్తాను అనమాట. స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇంకా ఒకరోజు చెస్ట్ కానీ, ఒకరోజు ఆర్మ్స్ కానీ, ఒకరోజు షోల్డర్ కానీ, లెగ్స్ కానీ, యాబ్స్ అని. సో ఆ 45 minutes మాత్రం రమేష్ ఎలా చెప్తే అలా వింటాను అనమాట స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ విషయంలో. అది 45 minutes అవ్వచ్చు, ఒక్కోసారి 1 hour పైన కూడా అవుతుంది అనమాట ఎక్స్టెండ్. సో అలా మినిమం 45 minutes కార్డియో చేసేదాన్ని. అండ్ 45 to 1 hour స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అండ్ యాబ్స్ వర్కౌట్ చేసేదాన్ని అనమాట. సో డైలీ ఒక
1.5 to 2 hours వర్కౌట్స్కి టైం కేటాయించేదాన్ని. చీట్ డేస్ విషయానికి వస్తే కనుక మనం మనుషులము పర్ఫెక్ట్గా అనుకున్నట్టు చేయడం అంటే చాలా కష్టము. సో నేను 30 days అని అనుకున్నాను, కానీ ఈ 30 daysలో ఒక్కరోజు మాత్రం ఫుల్ చీట్ డే అయిపోయింది. ఫ్రెండ్స్తో అవుటింగ్కి వెళ్ళాను అనమాట. సో ఆ రోజు స్వీట్స్ తిన్నాను, బిర్యానీ తిన్నాను, షుగర్స్ తిన్నాను, అసలు మామూలుగా తినలేదు. ఆ రోజు ఫుడ్ క్వాంటిటీ అయితే ఇంకా అన్లిమిటెడ్ అనమాట. ఇంకా నేను ఈ ఫాస్టింగ్ చేస్తున్నాను అది ఇది అని మైండ్లోంచి తీసేసి ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేశాను. 1 day ఇస్ ద ఫుల్ చీట్ డే అని చెప్తాను. అండ్ ఇంకొక 2 days ఏంటి అంటే ఫాస్టింగ్ టైం, నా డిన్నర్ టైం ఏదైతే ఉందో 6కి, ఆ టైంకి నేను ఇంటికి రీచ్ అవ్వకపోవడము ఆఫీస్ నుంచి. సో ఒక 1 hour 2 hours అలా డిలే అయ్యేది. లైక్ 7-7:30, నా డిన్నర్ 6 అయితే 7-7:30 అట్లా అయ్యేది. బట్ నేను అది ఆ 2 days చీట్ డేస్ అని అయితే అనుకోను. ఎందుకు అంటే నేను ఇప్పుడు ఈరోజు ఒక 1 hour 2 hours నా డిన్నర్ లేట్గా తిన్నాను అంటే నెక్స్ట్ డే నేను అలానే 1 hour 2 hours నా ఫస్ట్ మీల్ని కూడా నేను డిలే చేసేదాన్ని. నా మెయిన్ మోటో ఏంటి అంటే 16:8 అంటున్నాను కదా. సో ఫాస్టింగ్ విండో మాత్రం ఖచ్చితంగా 16 hours ఉండాలి. ఈటింగ్ విండో మాత్రం కొంచెం తగ్గినా కానీ పర్లేదు. సో ఈరోజు డిలే అయింది కదా, సో రేపు అది కూడా డిలే చేసేదాన్ని. నా ఫస్ట్ మీల్ని డిలే చేసేదాన్ని ఒక 1 hour 2 hours. సో ఈ లెక్కలో ఏంటంటే నా 16 hours ఫాస్టింగ్ అంతే మెయింటైన్ అయ్యేది. బట్ ఆ రోజు ఈటింగ్ విండో ఏదైతే ఉందో అది 8 hours నుంచి 6 hours అట్లా వచ్చేది అనమాట. సో అందుకని నేను 1 or 2 days నేను అసలు చీట్ డేస్ అనే అనుకోను. సో ఓవరాల్ 30 daysలో 1 చీట్ డే అయితే ఉంది ఫుడ్ విషయంలో. అండ్ కమింగ్ టు ది జిమ్, వీక్లీ 5 days అయితే వెళ్ళాను. సండేస్ అస్సలు వెళ్ళలేదు. సో అక్కడ 4 days అనుకోండి. సాటర్డేస్ ఒక 2 Saturdays వెళ్ళాను, ఒక 2 Saturdays స్కిప్ చేశాను. సో ఆన్ యావరేజ్ వర్కౌట్స్ యాక్టివిటీస్, డైలీ యాక్టివిటీస్కి అయితే వీక్లీ 5 days కంపల్సరీగా జిమ్కి వెళ్ళాను. సో ద మెయిన్ పార్ట్, కమింగ్ టు ద రిజల్ట్స్, మీరు చాలామంది ఈ పర్టికులర్ సెగ్మెంట్ కోసమే వెయిట్ చేస్తున్నారని అనుకుంటున్నాను. సో నా వెయిట్ రిజల్ట్స్ చెప్పాలి అంటే ఫస్ట్ నేను స్టార్టింగ్లో ఎంత వెయిట్ ఉన్నాను అండ్ 1 month తర్వాత ఎండింగ్లో ఎంత వెయిట్ ఉన్నాను అని చెప్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. సో నేను ఫాస్టింగ్ విండో స్టార్ట్ చేసే ముందు నేనున్న వెయిట్ 79.1. మీరు ఇక్కడ ఒక 1/2 kg తీసేసుకోండి. షూతో మెజర్ చేసుకున్నాను కాబట్టి షూ ఒక 1/2 kg ఉంటుంది. సో నేనున్న వెయిట్, స్టార్టింగ్ వెయిట్ 78.5. ఆఫ్టర్ 30 days ఆఫ్ ఫాస్టింగ్ కంప్లీషన్ నేనున్న వెయిట్ 73 kgs అనమాట. ఆల్మోస్ట్ 5.5 kgs తగ్గాను 1 monthలో. నాకైతే ఇది నిజంగా చాలా చాలా బిగ్ అచీవ్మెంట్. నేను 1 monthలో తగ్గాలనుకున్న వెయిట్ అయితే 3 kgs, లైక్ ఇప్పుడు 78.5 నుంచి రౌండ్ ఫిగర్ ఒక 75కి వస్తే 1 monthలో ఐఎమ్ సాటిస్ఫైడ్ అని అనుకున్నాను. బట్ 75 కంటే ఇంకా 2 kgs తగ్గి 73 kgsకి వచ్చాను. ఐఎమ్ ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. సో నేను April 7th నుంచి May 7th వరకు ఫాస్టింగ్ స్టార్ట్ చేశాను అనమాట. ఆ 1 monthలో నేను తగ్గిన కేజెస్ అయితే 5.5 kgs. అండ్ May 7th నుంచి ఇప్పుడు June 7th వరకు నేను ఫాస్టింగ్ అసలు చేయలేదు. దానికి ఉన్న రీజన్ ఏంటి అంటే, సో ఒక 30 days ఫాస్టింగ్ చేసేస్తే నేను ఒక 5.5 kgs తగ్గాను. ఆఫ్టర్ ఇంకొక 1 month చేస్తే ఇంకా వెయిట్ తగ్గుతాను. బట్ నాకు ఎందుకో డౌట్ వచ్చింది అనమాట. ఒక 30 daysలో 5.5 kgs తగ్గానంటే మళ్ళీ ఒక 30 days నేను బ్యాక్ టు నార్మల్కి వెళ్ళిపోతే నేను వెయిట్ ఎంత పుట్ ఆన్ అవుతాననే ఒక క్వశ్చన్ రేజ్ అయింది నా మైండ్లో. సో అందుకని నేను ఒక 30 days నార్మల్, బ్యాక్ టు మై నార్మల్ లైఫ్కి వచ్చేసాను. వీక్లీ థ్రైస్ జిమ్కి వెళ్ళేదాన్ని. అండ్ ఫుడ్ విషయానికి వస్తే రెస్ట్రిక్షన్స్ ఏం లేవు అండ్ టైం రెస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు. నా ఫస్ట్ మీల్ ఎలాగో నేను 10కే స్టార్ట్ చేస్తాను. అండ్ లాస్ట్ మీల్ వచ్చేసి ఇంకా డిపెండ్స్ అనమాట, నా వర్క్ని బట్టి, నా మూడ్ని బట్టి 8 అవుతుంది, 9 అవుతుంది, 10 కూడా అయ్యేది. సో ఇలా చేస్తే నేను వెయిట్ అంతే కాన్స్టెంట్గా ఉన్నానా లేకపోతే ఏమన్నా ఇంక్రీజ్ అవుతున్నానా అనేది నాకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి నేను ఒక 30 days ఇలా ఎనాలిసిస్ చేసుకుంటే నేను షాక్ అయ్యాను నిజంగా చెప్పాలంటే. నా వెయిట్ కాన్స్టెంట్గానే ఉంది, నేను ఏం పెరగలేదు, అలానే ఏం తగ్గను కూడా తగ్గలేదు. సో మెయింటైన్ చేసుకోవచ్చు మనకు నచ్చిన ఫుడ్ తింటూ, వీక్లీ థ్రైస్ వర్కౌట్స్ చేసుకుంటూ బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట వెయిట్ని. సో ఈరోజు June 4th నేను వెయిట్ చూసుకున్నాను అనమాట. 73 kgs ఉన్నా, 73.1 ఉన్నా, మీకు చూపిస్తాను. సో ఆల్మోస్ట్ May 6th మీరు ఆల్రెడీ చూస్తే నేను 73 ఉన్నాను. అండ్ ఈరోజు June 4th నేను చూసుకుంటే 73.1 ఉన్నాను. ఈ 30 days నేను ఫాస్టింగ్ అయితే చేయలేదు, వర్కౌట్స్ అయితే వీక్లీ థ్రైస్ చేశాను, అది మాత్రం గ్యారంటీ చెప్తాను. ఇంకా ఫుడ్ అయితే నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తే ఐస్ క్రీమ్ తిన్నాను, పిజ్జా తినాలనిపిస్తే పిజ్జా తిన్నాను, బిర్యానీ తినాలనిపిస్తే బిర్యానీ కూడా తిన్నాను. నేనైతే రెస్ట్రిక్షన్స్ ఏం పెట్టుకోలేదు. సో ఓకే, వెయిట్ కూడా కాన్స్టెంట్గా మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట అనిపించింది.
ఈ ఫాస్టింగ్ వల్ల ఈ సీజన్ మ్యాంగోస్ ఎక్కువ తినలేనేమో అని అనుకున్నాను. ఫస్ట్ మంత్ చాలా లిమిటెడ్గానే తిన్నాను, క్యాలరీస్ ఎక్కువ పెరిగిపోతాయని. బట్ ఏ ముహూర్తాన సెకండ్ మంత్ ఫాస్టింగ్ బ్రేక్ చేశాను. మీరు నమ్ముతారో లేదో డేకి 4-5 మ్యాంగోస్ తినేదాన్ని అనమాట. అంత ఫుల్గా తిన్నాను. ఇవన్నీ మా తోటలో మ్యాంగోస్. ఈ సీజన్ కనుక మిస్ అయితే మళ్ళీ 1 year ఆగాలి ఈ మ్యాంగోస్ తినడానికి అని అనుకున్నాను. అన్ఫార్చునేట్లీ ఫాస్టింగ్ బ్రేక్ చేయడం వల్ల చాలా సాటిస్ఫాక్షన్గా తిన్నాను ఈ ఇయర్ మ్యాంగోస్. అండ్ అన్నిటికంటే ఇంకా ఎక్కువ సాటిస్ఫై అయింది ఎక్కడ అంటే, ఈ 1 month డేకి 4-5 మ్యాంగోస్ తిన్నా కానీ, డేకి క్యాలరీ కౌంట్ ఎక్కువ తిన్నా కానీ నా వెయిట్ మాత్రం అంతే కాన్స్టెంట్గా ఉంది, పెరగకుండా. అది ఇంకా సాటిస్ఫాక్షన్ ఇచ్చిందనమాట. ఒక 1 month ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశాను. అండ్ ఇంకొక 1 month ఫాస్టింగ్ ద్వారా తగ్గిన వెయిట్ని సస్టైన్ చేసుకోగలుగుతానా లేదా, మెయింటైన్ చేసుకోగలుగుతానా లేదా అని ఒక అనాలిసిస్ చేసుకోవడానికి బ్యాక్ టు నార్మల్ లైఫ్కి వచ్చి అనాలిసిస్ చేసుకున్నాను. అండ్ ఆ రిజల్ట్స్ కూడా సాటిస్ఫై అయ్యాను. సో నెక్స్ట్ మంత్ నేను వెయిట్ని సస్టైన్ చేసుకుంటానా లేకపోతే మళ్ళీ ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తానంటే దానికి ఆన్సర్ అయితే ఖచ్చితంగా ఫాస్టింగ్ స్టార్ట్ చేస్తాను. ఎందుకు అంటే నేను పెట్టుకున్న టార్గెట్ April 7th నుంచి July 7thకి ఈ 3 monthsలో 10 kgs తగ్గాలి అని చెప్పేసి. July 7th నా బర్త్డే అనమాట. సో 10 kgs తగ్గాలని నేను ఇలా ఒక టార్గెట్ ఫిక్స్ చేసుకున్న 3 months. బట్ అనుకోకుండా ఫస్ట్ మంత్లో వెయిట్ ఎక్కువ లాస్ అయిపోవడం వల్ల సెకండ్ మంత్ అనాలిసిస్ కోసం ఇచ్చేసాను అనమాట, వెయిట్ సస్టైన్ చేసుకుంటానా లేదా అని. ఇప్పుడు మళ్ళీ థర్డ్ మంత్లో నేను వెయిట్ లాస్ జర్నీకే స్టార్ట్ చేయాలి. ఈసారి నా టార్గెట్ ఆబ్వియస్లీ నా బర్త్డే కల్లా 69కే రావాలనే టార్గెట్. ఇప్పుడు నేను 73 ఉన్నాను కాబట్టి ఒక 4 kgs తగ్గాలి. లెట్స్ సీ ఆ 4 kgs తగ్గుతాను లేదా, నా బర్త్డే కల్లా నేను నా టార్గెట్ రీచ్ అవుతాను లేదా చూడాలి. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. అండ్ ఈసారి 30 days ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఛాలెంజ్ నేను డైలీ వ్లాగింగ్ చేయాలని ఒక ఐడియా ఉంది. లైక్ Day 1 నుంచి Day 30 వరకు నేను ఎవ్రీ డే ఏం తిన్నాను అండ్ ఏ టైంకి ఏ ఫుడ్ తీసుకున్నాను, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఇలా రెసిపీస్ అన్నీ షేర్ చేద్దామని అనుకుంటున్నాను యూట్యూబ్లో డైలీ వ్లాగింగ్ లాగా. బట్ ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో నాకు తెలీదు. సో మీలో ఇప్పుడు కొంతమందికి క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు, ఎందుకు ఇలా 30 days ఆఫ్ వ్లాగింగ్ చేయడము, ఇప్పుడు ఎలా అయితే 1 month అంతా కంప్లీట్గా చేసి ఎలా రిజల్ట్స్ అయితే ఎండ్లో పోస్ట్ చేశారో అలానే నెక్స్ట్ 30 days చేసి ఎండ్లో రిజల్ట్స్ పోస్ట్ చేయొచ్చు కదా అని. బట్ దీనికి 2 reasons ఉన్నాయండి నేను డైలీ వ్లాగింగ్ చేద్దాం అనుకోవడానికి. నెంబర్ 1 వచ్చేసి నేను ఇలా 30 days తర్వాత ఎంత వెయిట్ లాస్ అయ్యాను అని పోస్ట్ చేయడం కంటే కూడా అసలు నేను డైలీ ఏమేమి తిన్నాను, ఎలా వర్కౌట్ చేశాను అండ్ ఎంత ఎఫిషియెంట్గా చేశాను ఇవన్నీ చెప్తే ఏంటి అంటే డీటెయిల్డ్గా మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట, ఎంత కష్టపడాలి ఈ జర్నీకి అని చెప్పేసి. అండ్ రెసిపీస్ ఏమైనా కావాలంటే కూడా అది కూడా హెల్ప్ అవుతుంది. మీలో ఎవరైనా వెయిట్ లాస్ అవ్వడానికి ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పేసి అది ఒక రీజన్ అయితే. సెకండ్ రీజన్ ఏంటి అంటే నా కోసం నేను పోస్ట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ జర్నీ స్టార్ట్ చేయడానికి నేను ఇంతకు ముందు యూట్యూబ్లో 1 month నుంచి మోటివేషన్ కోసం ఎన్ని వీడియోస్ చూసానో నాకు తెలుసు అనమాట. లైక్ చాలా యూట్యూబ్ ఛానల్స్లో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అలా చేశాను, ఇలా చేశాను, ఇలా రిజల్ట్స్ వచ్చాయి, అలా రిజల్ట్స్ వచ్చాయని చెప్పి చూసి ఫైనల్లీ నేను స్టార్ట్ చేయడానికి ముందుకు వచ్చాను. ఇన్ ఫ్యూచర్ నేను మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అయితే వేరే ఎవరో వీడియోస్ చూసి మోటివేట్ అవ్వడం కంటే కూడా నా వీడియోస్ నేనే చూసి మోటివేట్ అవ్వడం చాలా బెటర్ కదా అనిపించింది. సో అది సెకండ్ రీజన్ అనమాట. ఇన్ ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం నా కోసం నేను అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ లెట్స్ సీ, నాకు ఇది నిజంగా కొత్త డైలీ అప్లోడ్ చేయడం అనేది. ఈ వీక్లీ వన్స్, వీక్లీ ట్వైస్ అంటే ఓకే, డైలీ నేను చేసేదంతా అప్లోడ్ చేయాలి అంటే ఇట్స్ ఎ బిగ్ టాస్క్. చూద్దాము. బట్ నా కోసం మీకోసం చేద్దామని అనుకుంటున్నాను. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎలా ఉంటుందో తెలియదు స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు. సో ఇదన్నమాట నా వెయిట్ లాస్ జర్నీ. అండ్ వన్ ఆఫ్ ద మెయిన్ టిప్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటప్పుడు వాటర్ ఇంటేక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు హైడ్రేటెడ్గానే ఉండాలి, డీహైడ్రేటెడ్గా అసలు ఉండకూడదు. సో నేను ఇంతకుముందు ఫాస్టింగ్ బిఫోర్ ఒక 1 liter తాగితే కూడా చాలా గగనమే అనమాట డే మొత్తంలో. బట్ ఫాస్టింగ్లో నేను గుర్తుంచుకొని మరీ వాటర్ తాగాను. మినిమం 2.5 liters నేను డైలీ వాటర్ ఇంటేక్ చేశాను అండ్ మ్యాక్సిమం 3 liters అనమాట. అది నేను మెజర్మెంట్ కూడా చేసుకోవడానికి ఒకటి బాటిల్ కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ బాటిల్ ఉంది కదా, ఇది యాక్చువల్లీ నా ప్రెగ్నెన్సీ టైంలో రమేష్ తీసుకున్నారనమాట. ప్రెగ్నెన్సీ టైంలో కూడా వాటర్ ఫ్రీక్వెంట్గా తీసుకోవాలి, హైడ్రేటెడ్గా ఉండాలని చెప్పేసి అన్నారని డాక్టర్. ఈ బాటిల్ తీసుకున్నారు. సో ఇదైతే మెజర్మెంట్ బాగుంటుందని చెప్పేసి సో నేను ఫస్ట్ ఆ బాటిల్ని మళ్ళీ ఇప్పుడు యూజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మీరు చూస్తే
2000 ml. సో ఈ బాటిల్ ఓవరాల్గా 2 లీటర్స్ బాటిల్ అనమాట. మార్నింగ్ జిమ్కి వెళ్ళేటప్పుడు నేను వేరే బాటిల్ తీసుకెళ్తాను, అక్కడ కొంచెం వాటర్ కంటెంట్, అక్కడ కొంచెం వాటర్ తాగుతాను. అండ్ ఆబ్వియస్లీ నేను బ్రేక్ఫాస్ట్లో తీసుకునేది స్మూతీస్ అండ్ జ్యూసెసే కాబట్టి సో జిమ్లో చేసిన దానికి అండ్ ఇక్కడ స్మూతీస్కి జ్యూసెస్కి ఒక 1/2 లీటర్ ఈజీగా అయితే ఉంటుందన్నమాట. అండ్ తర్వాత నేను నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఈ బాటిల్తో వాటర్ పట్టుకుంటాను అండ్ ఇది ఈవినింగ్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ పెట్టుకుంటాను అనమాట. సో అలా 2 లీటర్స్ 2.5 లీటర్స్ అయితే అయిపోతుంది. ఈవినింగ్ అయిపోయిన తర్వాత పడుకునేటప్పుడు నాకు మళ్ళీ వాటర్ తాగి పడుకుంటాను, అక్కడ ఒక 1/2 లీటర్ అలా తాగుతాను అనమాట. సో ఈ లెక్కలో మినిమం డేకి ఎంత లేదనుకున్నా 2 లీటర్స్ 2.5 లీటర్స్ అయితే నేను ఖచ్చితంగా తీసుకున్నాను ఓవరాల్ ఈ ఫాస్టింగ్ ఇండియాలో. సో మీరు కూడా కన్ఫామ్గా హైడ్రేటెడ్గా ఉండండి, చాలా హెల్ప్ అవుతుంది. వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా వెయిట్ లాస్కి చాలా హెల్ప్ అవుతుంది అనమాట. వాటర్తో పాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే స్లీప్. ఎర్లీగా పడుకొని ఎర్లీగా లేస్తే మినిమం ఒక 7 to 8 అవర్స్ క్వాలిటీ స్లీప్ ఉంటే ఈ జర్నీలో ఇంకా చాలా హెల్ప్ అవుతుంది. నా విషయానికి వస్తే నాకు కొంచెం స్లీప్ అనేది డిస్టర్బ్గానే ఉంది నేను చేసిన ఈ ఫాస్టింగ్ పీరియడ్లో. నేను నెక్స్ట్ టైం నుంచి స్లీప్ కూడా మంచిగా మెయింటైన్ చేయాలని ట్రై చేస్తున్నాను. లెట్స్ ట్రై. బట్ మీరు మాత్రం వాటర్ని అండ్ స్లీప్ కూడా మినిమం 8 అవర్స్ ప్లెజెంట్ స్లీప్ ఉండేలాగా చూసుకోండి. మీ వెయిట్ లాస్ జర్నీకి ఇంకా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇదనమాట ఈరోజు వీడియో. నా 30 days ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నాను అండ్ నేను ఎలాంటి ఫుడ్ తీసుకున్నాను, నేను ఏ ఈటింగ్ విండో ఫాలో అయ్యాను అండ్ నా రిజల్ట్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ మీతో షేర్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కమింగ్ 30 days కూడా నేను డైలీ వ్లాగింగ్ చేద్దామని అనుకుంటున్నాను. బట్ అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయగలుగుతానో నాకు కూడా తెలియదు. ఇఫ్ ఇన్ కేస్ ఎగ్జిక్యూట్ చేయగలిగితే కనుక అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ నేను మళ్ళీ వెయిట్ పుట్ ఆన్ అవుతే ఈ వీడియోతో పాటు నేను ఒక 30 days నా జర్నీ నేను ఎలా చేశాను అనేది నాకు ఇన్ ఫ్యూచర్ రిఫరెన్స్కి కూడా హెల్ప్ అవుతుంది. నాతో పాటు మీరు కూడా ఎవరైనా ఫాస్టింగ్ చేయాలి అనుకుంటే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అని అనుకొని ఒక 30 days ఛాలెంజ్ లాగా తీసుకొని వీడియోస్ కూడా అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ సీ అది ఎంతవరకు వెళ్తుందో, ఐ డోంట్ నో. సో ఇదనమాట నా ఓవరాల్ జర్నీ. సో ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గానే అనిపించింది అని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో కమెంట్ చేయండి, నేను క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. నేను మ్యాక్సిమం కవర్ చేశానని అనుకుంటున్నాను, బట్ ఏమైనా మిస్ అవ్వచ్చు. మీకు ఇంకా అడిషనల్ క్వెరీస్ ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ డూ కమెంట్, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. సో ఇదనమాట ఈరోజు వీడియో. మీకు కనుక ఈరోజు వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కైవల్య చల్లగుండ్ల యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.